హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మలయాళం యాక్టర్ టొవినో థామస్ తను నటించిన రీసెంట్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ మూవీ ఏఆర్ఎం. ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్ బ్లాక్ బస్టర్ ఉంది. ఆ తర్వాత 1 month గ్యాప్లోనే మనకైతే ఓటీటీ వర్షన్లో డిస్నీ+ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాడలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక పర్ఫెక్ట్ రివ్యూ వీడియో చేశాను. ఎవరైతే ఈ సినిమా చూడకపోతే మీకైతే రికమెండ్ చేస్తున్నా. ఒక లెవెల్లో ఉంటుంది సినిమా, మిస్ అవ్వద్దు. ఓకే, మరి ఇక ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మొదటిగా ఈ సినిమా కేరళలో లాంగ్ రన్ వరకు 67,80,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక మన తెలుగు స్టేట్స్లో 1,60,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 3,85,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే 32,40,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది మామ. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 105,65,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 51,20,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ చేసింది 29 కోట్లు. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 30 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. మరి ఈ సినిమా లాంగ్ రన్ వరకు ఎన్ని కోట్లతో సినిమా లాభాలు ఉందంటే 21,20,00,000తో సినిమా లాభాలు ఉంది, అంటే ప్రాఫిట్లో ఉంది మావా. సో ఫైనల్లీ ఏఆర్ఎం మూవీ హ్యూజ్ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా చాలా బాగుంటుంది. ఇంతవరకు ఈ సినిమాని ఎవరైనా చూడకపోతే ఫ్యామిలీతో చూడడం చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ సెకండ్ మూవీ విశ్వం. హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల, వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ. ఈ సినిమాకి ఫస్ట్ డే మిక్సీ టాక్ వచ్చింది మావా. సో దానివల్ల కలెక్షన్ మీద ఎఫెక్ట్ పడింది. మరి ఈ సినిమా రీసెంట్గా మనకు అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమింగ్ చేశారు, అండ్ ఆహా ఓటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా లాంగ్ రన్ వరకు చూసుకుంటే 8,32,00,000 షేర్ అయితే కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 15,20,00,000. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ఈ మూడు కలిపి 78,00,000 మాత్రమే గ్రాస్ అయితే కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 17,20,00,000, ఇది వితౌట్ జిఎస్టీ. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 9,10,00,000. మరి ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ కొట్టాలంటే 10,30,00,000 షేర్ కలెక్షన్ చేయాలి మావా. మరి ఈ సినిమా లాంగ్ రన్ వరకు 1,20,00,000తో సినిమా నష్టాల్లో ఉంది. మిక్సెడ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ఏమైనా గ్రేటే మామ. కానీ ఫస్ట్ డే మంచి ఫాస్ట్ టాక్ పడి ఉంటే సినిమా సూపర్ డూప్లికేట్ అయినది. సో జస్ట్ మిస్ అయింది. 1,20,00,000 నష్టాలంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో మొత్తానికి అది మామ మ్యాటరా. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మామ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.